హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆల్ కు ప్రెస్ చేసుకోండి. ఇక మీద రాబోయే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ అందుతాయి. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ఈజీగా చేసుకోగలిగే తోటకూర టమాటా కర్రీ. ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక ఓక్ ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ఓక్ వేడైన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత దీనిలో 2 తుప్పిన ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటిని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని మనం మగ్గే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగానే 2 టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని వీటిని కూరంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా తోటకూర టమాటా కర్రీ చేసుకుంటే చాలా హెల్దీగాను అన్నం చపాతీలోకి రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.